రాజేంద్ర ప్రసాద్, అవని వాళ్ళ అయితే పేరెంట్స్ మీట్కి వస్తూ ఉంటారు ఆరాధ్య తో పాటు వాళ్ళ స్కూల్కి. ఇక ఆరాధ్య అయితే నాన్న ఇంకా రాలేదా అమ్మ అని అనేసరికి అక్షయ్ అప్పుడే కారు మీద వస్తూ ఉంటాడు. ఇక కారులో దిగి ఆరాధ్యని చూసేసరికి నాన్న అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆరాధ్య. థ్యాంక్స్ నాన్న, నువ్వు అమ్మ చెప్పినట్లుగే వచ్చావు అని చెప్పేసి ఆరాధ్య అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి సరే అమ్మ పద అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్. ఇక వాళ్ళ అమ్మ ఆరాధ్య కలిపైతే లోపలికి స్కూల్లోకి వెళ్తూ ఉంటారు. థ్యాంక్స్ అండి వచ్చినందుకు అని చెప్పేసి అవని అయితే అక్షయ్తో అనేసరికి నేను నీ కోసం రాలేదు, నా కూతురు కోసం వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా ఒకరినొకరు చూసుకొని ఒకరు పట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు. అది చూసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో మీ పేరెంట్స్ రారని చెప్పావు కదా, అగో మా అమ్మ నాన్న కలిసే వచ్చారు పేరెంట్స్ మీట్కి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు అయితే చూపిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని అయితే అక్షయ్తో ఎలా అంటూ ఉంటుంది, థ్యాంక్స్ అండి వచ్చినందుకు అని అనేసరికి నా కూతురు కోసం వచ్చాను, నీ కోసం ఏం రాలేదు అని అనేసరికి నేను అడగకుండానే నా కోసం ఏం రాలేదు అని అంటున్నారు అంటే మీరు నా గురించి ఆలోచిస్తున్నారనమాట అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మీరు నా గురించి ఆలోచించకపోతే మీరు నా గురించి ఎందుకు అలా మాట్లాడతారు అని అనేసరికి అక్షయ్ అయితే షాక్ అయ్యి అవని కాసి అలా చూస్తూ ఉండిపోతాడు.